ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కలిసి వేలకు వేలు పోసి మీరు ఎంతో ఇష్టంగా తినే రెస్టారెంట్లో కుళ్ళిపోయిన మాంసం, పురుగుల పట్టిన సరుకులు వాడుతున్నారని మీకు తెలుసా? బ్రాండెడ్ వాటర్ బాటిల్ అని మీరు తాగే నీళ్లు కలుషితమైనవి కావచ్చని ఎప్పుడైనా ఆలోచించారా? ఇదేదో నేను కట్టుకథ చెప్పట్లేదు, మిమ్మల్ని భయపెట్టాలని అస్సలనుకోవట్లేదు. ఇది సాక్షాత్తు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు, జీహెచ్ఎంసీ బృందాలు హైదరాబాద్లో జరిపిన దాడుల్లో బయటపడిన షాకింగ్ నిజాలు. ఈ రైట్స్ మనందర్నీ ఒక్కసారిగా నిద్రలేపేలా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా అధికారులు సిటీలోని వందలాని రెస్టారెంట్లు, బేకరీలు, 5 స్టార్ హోటళ్లపై మెరుపుదాడులు చేశారు. ఈ తనిఖీల్లో ఒక చేదు నిజం బయటపడింది. వాళ్లు తనిఖీ చేసిన ప్రతి 10 హోటళ్లలో ఏకంగా 8-9 హోటళ్లు ఫుడ్ సేఫ్టీ రూల్స్ను గాలికొదిలేసినట్టు తేలింది. మన ఆరోగ్యంతో ఎలా చెలగాటమాడుతున్నాయో చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ వీడియోలో మనం చూడబోయేది కేవలం న్యూస్ కాదు, ఇదొక హెచ్చరిక. మీ ఫేవరెట్ రెస్టారెంట్ కిచెన్ వెనుక అసలేం జరుగుతోంది? ఏ పెద్ద హోటళ్ల పేర్లు ఈ లిస్టులో వినిపిస్తున్నాయి? ఈ కల్తీ ఫుడ్ మన హెల్త్ను ఎంతలా పాడుచేస్తోంది? ఒక కస్టమర్గా మనమేం చెయ్యాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుందాం. ఎందుకంటే టేస్టుకు మోసపోయి మన హెల్త్ను మనమే రిస్కులో పడేసుకోకూడదు కదా. అధికారులు చేసిన తనిఖీల్లో బయటపడిన విషయాలు వింటే కడుపులో దేవేసినట్టవుతుంది. మనం చూసే పైపై మెరుగుల వెనుక వంటగదుల్లో కనిపించిన కొన్ని దృశ్యాలివి. ఇది చాలా కామన్గా దొరికిన ప్రాబ్లం. నెలలు, కొన్నిసార్లు ఏళ్ల క్రితం ఎక్స్పైర్ అయిన మసాలాలు, సాస్లు, మాంసం వాడుతూ దొరికిపోయారు. ఉదాహరణకు, ఓ ఫేమస్ రెస్టారెంట్లో కిలోల కొద్దీ చికెన్, కొన్ని రకాల పప్పులు గడువు ముగిసినా వాడేందుకు సిద్ధంగా పెట్టారు. మరో పేరున్న టిఫిన్ సెంటర్లో అయితే పురుగులు పట్టిన కిరాణా సరుకులు, బూజుపట్టిన నిమ్మకాయలు కనిపించాయి. ఆలోచించండి, మనం డబ్బులిచ్చు మరీ ఈ విషాన్ని కొనుక్కుని తింటున్నాం. డైనింగ్ ఏరియా ఎంత తలతలా మెరుస్తుందో కిచెన్ అంత అధ్వానంగా ఉంటుంది. కుళ్ళిన కూరగాయల వ్యర్థాలు, రోజుల తరబడి క్లీన్ చేయని ఫ్రిడ్జులు, గోడలకు పట్టిన బూజు, యథేచ్ఛగా తిరిగే బొద్దింకలు. చాలా రెస్టారెంట్ల కిచెన్లలో ఇవి మామూలు విషయాలుగా మారిపోయాయి. కొన్ని చోట్ల కిచెన్ పక్కనే డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నా పట్టించుకోని పరిస్థితి. ఇంకొన్ని చోట్ల వంట చేసే సిబ్బంది పొగాకు నములుతూ ఎలాంటి శుభ్రత పాటించకుండా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఫుడ్ అట్రాక్టివ్గా కనిపించడం కోసం ఆరోగ్యాన్ని పాడుచేసే సింథటిక్ రంగులను ఇష్టమొచ్చినట్టు వాడేస్తున్నారు. బిర్యానీ, చికెన్ టిక్కా, గోబీ మంచూరియా లాంటి వాటికి ఆ ఎర్రటి రంగు రావడానికి ప్రమాదకరమైన కెమికల్స్ వాడుతున్నట్టు ఎన్నోసార్లు బయటపడింది. ఈ రంగులు వెంటనే ప్రభావం చూపకపోయినా మెల్లమెల్లగా క్యాన్సర్ లాంటి పెద్ద రోగాలకు కారణం కావచ్చు. ఇక నూనెల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వేడిచేసి వాడటం వల్ల అందులో ప్రమాదకరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ తయారవుతాయి. ఇవి గుండె జబ్బులకు ప్రధాన కారణం. నగరంలో కల్తీ నూనెల సమస్య కూడా ఎక్కువగానే ఉంది. ఫుడ్ ఐటమ్స్ ఎలా స్టోర్ చెయ్యాలో కూడా చాలామందికి తెలియట్లేదు. పచ్చి మాంసాన్ని, వండిన పదార్థాలను ఒకే ఫ్రిడ్జ్లో పక్కపక్కనే ఎలాంటి కవరింగ్ లేకుండా పెట్టేస్తున్నారు. దీనివల్ల బ్యాక్టీరియా ఈజీగా ఒకదాని నుంచి ఒకదానికి పాకేస్తుంది. సరైన టెంపరేచర్లో స్టోర్ చేయకపోవడం, తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్ లేబుల్స్ వెయ్యకపోవడం లాంటివి చాలా చోట్ల కనిపించాయి. ఈ దాడుల్లో చిన్న బండ్ల నుంచి మొదలుకుని హైదరాబాద్లో పేరున్న పెద్ద పెద్ద రెస్టారెంట్ల పేర్లు కూడా బయటకు రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. మీడియా కథనాలు, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ సోషల్ మీడియా పోస్టుల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొన్న కొన్ని బ్రాండ్లలో ఇవి కూడా ఉన్నాయి. గుర్తుంచుకోండి, ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే, పూర్తి జాబితా కాదు. ప్రముఖ బిర్యానీ సెంటర్స్ అయిన షా గౌస్, ప్యారడైస్ వంటి చోట్ల కూడా అధికారులు లోపాలను గుర్తించారు. షా గౌస్లో కిచెన్లో నీరు నిలిచిపోవడం, సరైన లేబులింగ్ లేకుండా ఆహారాన్ని నిల్వచేయడం లాంటివి గమనించారు. ప్యారడైజ్లో విక్రయిస్తున్న ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్లా నాణ్యతపై అనుమానంతో శాంపిల్స్ను ల్యాబ్కు పంపినట్లు తెలిసింది. ఇటీవల చాలా ఫేమస్ అయిన రామేశ్వరం క్యాఫేలో కాలం చెల్లిన పాలు, పెరుగు, పప్పులు కనుగొని అక్కడికక్కడే పారబోయించారు. అలాగే చిచాస్ రెస్టారెంట్లో సింథటిక్ రంగులు వాడటంతో పాటు వెజ్, నాన్ వెజ్ ఐటమ్స్ను కలిపి స్టోర్ చేస్తున్నట్టు గుర్తించారు. వీటితో పాటు వరలక్ష్మి టిఫిన్స్, కామత్ హోటల్, రాయలసీమ రుచులు, ఓవర్ ద మూన్ వంటి అనేక ఇతర రెస్టారెంట్లలో కూడా బొద్దింకలు, గడువు ముగిసిన పదార్థాలు, అపరిశుభ్రత వంటి సమస్యలను అధికారులు గుర్తించారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే, ఈ రెస్టారెంట్లన్నింటినీ మూసివేశారని కాదు, చాలా వాటికి నోటీసులు ఇచ్చి సరిదిద్దుకోవటానికి సమయమిస్తారు. పూర్తి వివరాల కోసం మీరు
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ అధికారిక ఎక్స్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవ్వొచ్చు. ఇలాంటి కల్తీ అపరిశుభ్రమైన ఆహారం మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. ఫుడ్ పాయిజనింగ్. పాడైపోయిన ఫుడ్ తింటే వెంటనే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి రావచ్చు. జీర్ణ వ్యవస్థ సమస్యలు. లాంగ్ టర్మ్లో ఇలాంటి ఫుడ్ తింటూ ఉంటే గ్యాస్, ఎసిడిటీ, అల్సరు లాంటి వచ్చే ప్రమాదం ఉంది. టైఫాయిడ్ మరియు కలరా. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా టైఫాయిడ్, కలరా లాంటి డేంజరస్ జబ్బులు వస్తాయి. కిడ్నీ మరియు లివర్ సమస్యలు. ఫుడ్లో వాడే సింథటిక్ రంగులు, కెమికల్స్ మన కిడ్నీలు, లివర్ను నెమ్మదిగా డ్యామేజ్ చేస్తాయి. గుండె జబ్బులు మరియు క్యాన్సర్. పదే పదే వాడిన నూనెలోని ట్రాన్స్ ఫ్యాట్స్ గుండెపోటుకు కారణం కావచ్చు. కొన్ని రకాల కల్తీ పదార్థాలు క్యాన్సర్కు కూడా దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుచిగా ఉందని మనం తినే తిండి తెలియకుండానే మన శరీరాన్ని అనారోగ్యం వైపు నడుతోంది. ఇప్పటికైనా మేల్కోకపోతే భవిష్యత్తులో మన ఆరోగ్యంతో పెద్ద మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వం దాడులు చేస్తోంది, ఫైన్లు వేస్తోంది. కానీ వేల కొద్దీ ఉన్న రెస్టారెంట్లన్నింటినీ రోజూ చెక్ చేయడం అధికారులకు కూడా కష్టమే. అందుకే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది. కొన్ని సింపుల్ జాగ్రత్తలు తీసుకుంటే ఈ మోసాల బారిన పడకుండా ఉండొచ్చు. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ చూడండి. మీరు వెళ్లే హోటల్లో ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ సర్టిఫికెట్ను డిస్ప్లే చేశారో లేదో చూడండి. అది ఉందంటే వాళ్లు కనీస ప్రమాణాలు పాటిస్తున్నారని అర్థం. శుభ్రత గమనించండి. డైనింగ్ ఏరియాతో పాటు వాష్రూమ్లు ఎలా ఉన్నాయో చూడండి. సిబ్బంది క్లీన్గా ఉన్నారా, హెయిర్ క్యాప్స్, గ్లౌజ్ వాడుతున్నారా లేదా గమనించండి. బయటే శుభ్రంగా లేకపోతే కిచెన్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. రంగును బట్టి చెప్పచ్చు. ఫుడ్ కలర్ మరీ అన్యాచురల్గా, ప్రకాశవంతంగా ఉంటే అందులో సింథటిక్ రంగులు కలిపి ఉండొచ్చు. అలాంటి ఫుడ్కు దూరంగా ఉండండి. రుచి తేడాగా ఉంటే వదిలేయండి. టేస్ట్ కొంచెం తేడాగా అనిపించినా, వాసన కొత్తగా వచ్చినా అస్సలు తినకండి. బిల్లు కట్టేశాం కదా అని బలవంతంగా తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఆన్లైన్ రివ్యూలు చదవండి. కొత్త రెస్టారెంట్కు వెళ్లే ముందు ఆన్లైన్లో హైజీన్ గురించి, ఫుడ్ క్వాలిటీ గురించి ఇతరులు ఏమంటున్నారో చెక్ చేయండి. ఫిర్యాదు చేయడానికి వెనుకాడొద్దు. ఏదైనా హోటల్లో ఫుడ్ క్వాలిటీ లేదా శుభ్రతపై మీకు డౌట్ వస్తే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయండి. మీ ఒక్క కంప్లైంట్ వందల మంది ఆరోగ్యాన్ని కాపాడొచ్చు. మీరు జీహెచ్ఎంసీకి వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. జీహెచ్ఎంసీ అధికారిక వాట్సాప్ నంబర్ 9848021665 లేదా వారి కాల్ సెంటర్ నంబర్ 04021111111కి కాల్ చేసి మీ సమస్యను చెప్పొచ్చు. ఫ్రెండ్స్, మన హైదరాబాద్ బిర్యానీకి, ఇక్కడి ఫుడ్ కల్చర్కి ప్రపంచవ్యాప్తంగా ఎంత మంచి పేరుందో మనందరికీ తెలుసు. కానీ ఆ పేరు వెనుక ఇలాంటి చీకటి నిజాలు దాగి ఉండటం నిజంగా బాధాకరం. ఈ వీడియో ఉద్దేశం హైదరాబాద్ ఫుడ్ని తక్కువ చేయటం కాదు, వ్యవస్థలోని లోపాలను చూపిస్తూ మనల్ని మనం అలర్ట్ చేసుకోవడమే. అధికారుల దాడుల్లో ఎన్నో పేరున్న రెస్టారెంట్ల బండారం బయటపడింది. కాలం చెల్లిన సరుకులు, బొద్దింకలు, ప్రమాదకరమైన రంగులు వాడుతున్న తీరు మనల్ని ఆలోచింపజేయాలి. ఈ నిర్లక్ష్యం మన ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. అందుకే నెక్స్ట్ టైం మీరు ఏ రెస్టారెంట్కు వెళ్ళినా కాస్త జాగ్రత్తగా ఉండండి. శుభ్రతను గమనించండి. అనుమానం వస్తే ప్రశ్నించండి. అవసరమైతే ఫిర్యాదు చేయండి. గుర్తుంచుకోండి, రుచికన్నా శుచి ముఖ్యం. మన డబ్బుతో మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా వాళ్లను కూడా అలర్ట్ చేసిన వాళ్ళవుతారు. మనమందరం కలిసి అడిగినప్పుడే మార్పు మొదలవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.